48 సంవత్సరాలుగా సరిహద్దులో దెయ్యంలా పనిచేస్తున్న భారత సైనికుడు మరణించిన తర్వాత కూడా సంవత్సరానికి 2 నెలలు సెలవు తీసుకుంటున్నాడన్న విషయం తెలిస్తే మీరు నమ్మగలరా? ఇది కేవలం కథ కాదు. ఇది భారత సైన్యంలో జీవించిన జవాన్కి ఇచ్చే అద్భుతమైన గౌరవం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక సైనికుడు. అతని ఆత్మ మరణించిన తర్వాత కూడా సరిహద్దులను కాపాడుతూ ప్రతిరోజు తన డ్యూటీకి హాజరవుతుందట. ఇది నమ్మశక్యంగా లేదా? కానీ నమ్మాలి. భారత సైన్యం అధికారికంగా అతని పేరుకు జీతం కూడా చెల్లిస్తుంది. అతని కోసం ప్రత్యేకంగా మంచం, పుస్తకాలు, యూనిఫామ్ కూడా సిద్ధంగా ఉంచుతున్నారు. అతని పేరిట సెలవు దరఖాస్తులు కూడా మంజూరు అవుతున్నాయి. ఆత్మ మరణించిన తర్వాత కూడా దేశం కోసం పనిచేస్తుందంటే నమ్మగలరా? ఇలాంటి రహస్యాలు భారత సైన్యంలో ఎలా జరుగుతున్నాయి? అలాంటి అపూర్వమైన సైనికుడు ఎవరంటే, ఈ దెయ్యం సైనికుడి కథను పూర్తిగా వివరాలతో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఎవరా ఈ సైనికుడు అనుకుంటున్నారా? ఆయనే బాబా హర్భజన్ సింగ్. మన దేశ సైనికులు ఎల్లప్పుడూ దేశాన్ని శత్రువుల నుండి రక్షిస్తారు. అతను మరణించిన 48 సంవత్సరాల తర్వాత కూడా దేశాన్ని రక్షిస్తున్నాడు. మీరు చనిపోయిన తర్వాత కూడా ఎవరైనా మీ రక్షణ కోసం నిలబడగలరా అని వినడానికి కూడా మీకు వింతగా అనిపించవచ్చు. కానీ దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరణించి 50 ఏళ్ళు గడిచినా సిక్కిం సరిహద్దులో సైనికుడు హర్భజన్ సింగ్ మన దేశాన్ని రక్షిస్తున్నాడు. అందుకే నేటికి భారత సైన్యం అతని ఆలయాన్ని నిర్వహిస్తుంది. మరియు అతని ఆలయంలో పూజలు చేసే బాధ్యత కూడా సైన్యంపై ఉంది. సిక్కింలోని భారత్ చైనా సరిహద్దులో మోహరించిన భారత సైనికులు 50 సంవత్సరాల క్రితం తప్పిపోయిన భారత సైనికుడు హర్భజన్ సింగ్ ఉనికిని అనుభవిస్తున్నారు. అప్పటి నుండి ఆయనని బాబా హర్భజన్ సింగ్. భారత సరిహద్దుల్లో ఏ సైనికుడైనా నిర్లక్ష్యంగా ఉంటే అతని చెంపదెబ్బ కొట్టి నిద్రలేపేవాడని చెప్తారు. హర్భజన్ సింగ్ పంజాబ్ రెజిమెంట్కి చెందిన సైనికుడు. ఆయన 1946 ఆగస్టు 30న పంజాబ్, ప్రస్తుత పాకిస్తాన్లోని గుజ్రన్వాలాలో జన్మించారు. అతను తన ప్రాథమిక విద్యను గ్రామంలోనే పొందారు మరియు 1965లో పట్టి పంజాబ్లోని డిఏవి హై స్కూల్ నుండి మెట్రికులేషన్ పూర్తి చేసిన తర్వాత మరుసటి సంవత్సరం 24వ పంజాబ్ రెజిమెంట్లో సిపాయిగా చేరాడు. సిక్కింలోని నాదులాలో ప్రమాదం జరిగింది. బాబా హర్భజన్ సింగ్ త్వరలోనే సిక్కిం పోస్టింగ్ పొందాడు. ఒకరోజు అతను తూర్పు సిక్కింలో నాదులాలో పాస్ దగ్గర ఒక కంచరగాడిదపై టుకులా నుండి దొంగ్చీలా వరకు నదిని దాటుతుండగా నదిలో ఒక కంచరగాడిదతో పాటు అతను కూడా కొట్టుకుపోయాడు. 2 రోజులు వెతికినా అతని మృతదేహం దొరకలేదు. ఆ సమయంలో అతని వయసు కేవలం 22 సంవత్సరాలు. హర్భజన్ సింగ్ తన మరణం తర్వాత తన గురించి చెప్పాడు. బాబా హర్భజన్ సింగ్ తన తోటి సైనికుల కళ్ళలోకి వచ్చి తన శరీరం ఎక్కడ ఉందో చెప్పాడని చెప్తారు. ఆ తరువాత భారత సైన్యం శోధన ప్రారంభించినప్పుడు అతని మృతదేహం అతని కళ్ళలో తన సహచరుడికి చెప్పిన అదే ప్రదేశంలో కనుగొనబడింది. ఆయన అంత్యక్రియలు పూర్తి రాష్ట్ర గౌరవాలతో జరిగాయి. బాబా హర్భజన్ సింగ్ కూడా తన సొంత సమాధిని నిర్మించుకోవాలనే కోరిక కళలో వ్యక్తం చేశాడని చెప్తారు. అటువంటి పరిస్థితుల్లో అతని సమాధిని జెలెప్ పాస్ మరియు నాదులా పాస్ మధ్య 14,000 అడుగుల ఎత్తులో నిర్మించారు. బాబా హర్భజన్ సింగ్ ఆలయాన్ని కూడా సైనిక సిబ్బంది కాపాడుతున్నారు. అందరి దుఃఖాల మరియు బాధలు ఆ ఆలయంలో తొలగిపోతాయంట. బాబా హర్భజన్ సింగ్ విగ్రహం, బూట్లు, ఆర్మీ యూనిఫామ్, టోపీ, మంచం మరియు ఇతర వస్తువులు ఆలయంలో ఉంచబడ్డాయి. ఇక్కడ అతని బూట్లు కూడా ప్రతిరోజు పాలిష్ చేయబడతాయి. ఆలయం వెలుపల ఒక బోర్డు ఉంది. దాని నమ్మకాల ప్రకారం ఆలయంలో అర్పించే నీటిని తాగడం ద్వారా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి నయమవుతాడని చెప్తారు. అందువల్ల భక్తులు ఇక్కడికి వచ్చి సీసాలతో నీటిని తెచ్చి ఇంటికి తీసుకువెళ్తారు. ఇలా చేయడం వల్ల భక్తులు బాధలు తొలగిపోయావని నమ్ముతారు. సో చూశారు కదండి, ఇదైతే అబద్ధం కాదు, ఇది నిజంగా జరుగుతున్నది. ఇప్పటికీ మన ఇండియన్ ఆర్మీ దీని గురించి నమ్ముతుంది. సో మీరు కూడా ఈ అనుభవాన్ని పొందాలనుకుంటే సో తప్పనిసరిగా సిక్కిం బోర్డర్కి వెళ్ళి ఒక్కసారి అయితే దర్శించుకోండి. తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. సో మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో మర్చిపోద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.